ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి తల్లికి వందనం రెండో విడత డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలలో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా రెండో విడత తల్లికి వందనం సంబంధించిన డబ్బులను తల్లుల ఖాతాలలోకి ఈ నెల 16వ తేదీ నుంచి జమ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత ఏడాది మొదటి విడత తల్లికి వందనం పథకంలో జిల్లా వ్యాప్తంగా 2,94,751 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఒక్కొక్క విద్యార్థికి 13,000 జమ చేశారు. రెండో విడత తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది అర్హత జాబితాలలో లేకపోతే సంబంధిత పాఠశాలలో లేదా సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.